మహాసభకి ప్రారంభానికి ముఖ్య అతిథిగా నిశ్చయించినటువంటి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ అధ్యక్షులు, ద్రవిడర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, యూపీఎస్సీ మాజీ మెంబర్ ప్రొఫెసర్ కెఎస్ చలం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభల సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించిన ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మురళీ మోహన్ రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మహాసభల ప్రారంభానికి అతిథిగా చేసినటువంటి ఎస్కే యూనివర్సిటీ మాజీ విద్యార్థి సంఘ చైర్మన్, అనంతపురం మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ కె రామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మహాసభల ప్రారంభానికి ఎక్కువ చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దినేష్ శ్రీరంగరాజ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ కామ్రేడ్ దినేష్ శ్రీరంగరాజ్ టు కమ్ ఆన్ ది డయాస్. అదేవిధంగా ఆహ్వాన సంఘ అధ్యక్షులు, మాజీ విద్యార్థి నాయకులు కామ్రేడ్ పి కామేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించిన ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ రావులపల్లి రవీంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శులు కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరరావు గారిని, అదేవిధంగా కామ్రేడ్ నక్కి లెనిన్రావు గారిని ఇద్దరు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ మాజీ విద్యార్థి నాయకులు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దుర్గా భవాని గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు కామ్రేడ్ కులాయి స్వామి, కామ్రేడ్ షాబీర్ బాషా, కామ్రేడ్ వడరాజు, కామ్రేడ్ చలపతి, కామ్రేడ్ మస్తాన్, కామ్రేడ్ నాసర్జీ, కామ్రేడ్ సాయి కుమార్, కామ్రేడ్ నాగభూషణం, కామ్రేడ్ ఫణీంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ చంద్రనాయక్ గారిని, కామ్రేడ్ పెంచలే గారిని వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మహంకాళి సుబ్బారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు కామ్రేడ్ పరుచూరి రాజేంద్రబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓకే కామ్రేడ్ సభని అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఉమ్మి రమణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ సభని కామ్రేడ్ జాన్సీబాబు గారు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాను. కామ్రేడ్స్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ నగర నాయకులు గౌరీ శంకర్ని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇప్పుడు మన సభను ప్రారంభించుకునే ముందు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ కుల్లాయి స్వామిని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నా. ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలకు
మరి రాష్ట్ర మహాసభకు విచ్చేసినటువంటి వివిధ జిల్లాల ప్రతినిధులందరూ కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సభ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఇటీవల ఈ మధ్య కాలంలో మరి విద్యార్థి నాయకులుగా పనిచేస్తూ మరణించినటువంటి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి అతుల్ కుమార్ రంజన్ గారికి, విశాఖ ఉక్కు కన్వీనర్గా పనిచేసినటువంటి ఎంవి రమణ గారికి, ఏఐఎస్ఎఫ్ రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షులు గగన్దీప్ సింగ్ గారికి, అదేవిధంగా గుంటూరు నవీన్, పల్లాడి సంపత్, నెల్లూరు ప్రియాంక బండి, అదేవిధంగా ఈ జిల్లా వాసి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ బొబ్బిలి నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి కిరణ్, ఈ మధ్య కాలంలోనే విజయవాడ వరద బాధితులు, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సమస్యలలో మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థులకు, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుడు పొట్టు ప్రసాద్ గారికి, అదేవిధంగా బొడ్డు ప్రసాద్ గారికి, ప్రకాశం జిల్లా మాజీ కార్యదర్శిగా పనిచేసినటువంటి బివి చౌదరి గారికి, వీళ్ళందరూ కూడా ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభల సందర్భంగా మరి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సీతారాం యేచూరి గారికి, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ నాయకులుగా పనిచేసినటువంటి అతుల్ కుమార్ రంజన్ గారికి, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ నాయకులు ప్రజా నాయకుడు పొట్టు ప్రసాద్ గారికి, ప్రకాశం జిల్లా నాయకులు బివి చౌదరి గారికి, ఈ మధ్య కాలంలో మరణించిన అందరికి కూడా ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభల సందర్భంగా అందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ అమర వీరులకు, జోహార్ విద్యార్థి నాయకులకు, జోహార్ మృతి వీరులకు, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను. కామ్రేడ్స్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మురళీమోహన్ గారు మన ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. ఆయన ఈ ప్రారంభ మహాసభ సూచికగా ఆయనను ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నా. నలభై 49వ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలకు హాజరైనటువంటి వివిధ జిల్లాల నుంచి హాజరైనటువంటి ప్రతినిధులందరికీ అభివందనాలు తెలియచేస్తూ, ఇవాళ ఈ మహాసభలకు అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రీ రామకృష్ణ గారు, శ్రీ ఈశ్వరయ్య గారు, ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులుగా లెక్చరర్గా పనిచేసినటువంటి చలాం గారు, ముఖ్యంగా ఈ సమావేశాలు ఇంత ఘనంగా జరగడానికి కారకులైనటువంటి ఈ ఆహ్వాన సంఘ అధ్యక్షులు కామేశ్వరరావు గారికి, మిగిలిన వేదికను ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియచేస్తూ, ఇంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఇవాళ ఉదయం బహిరంగ సభ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సభ చూస్తూ ఉంటే నేను సుమారుగా 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, జిల్లాల్లో విద్యార్థుల సమస్యల మీద కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, పాఠశాలల్లో ఉండేటటువంటి
సమస్యలపైన, హాస్టల్లో ఉండే సమస్యలపైన, సరైనటువంటి వసతులు లేక విద్యార్థులు సక్రమైనటువంటి విద్యా బోధన లేక బాధపడుతున్నటువంటి కోట్లాది లక్షలాది మంది విద్యార్థుల తరఫున ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విద్యార్థి లోకం తరఫున పోరాడుతున్న సంస్థ ఒకే ఒక్కటి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఒక్కటి మాత్రమే నేను సగర్వంగా చెప్పగలను. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకుల్లో సగానికి సగం మంది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో పనిచేసి ఆయా స్థానాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు గతించారు, ఉన్నారు కూడా. ఇప్పుడు మీరందరూ కూడా ఇంత ఉత్సాహంగా ఇవాళ ఈ సభలకు వచ్చినందుకు చాలా సంతోషం. అయితే చాలా సమస్యలు ఉన్నాయి. పాఠశాలల్లో, కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో చాలా సమస్యలు ఉన్నాయి విద్యార్థులకి. ఈ సమస్యలన్నింటినీ వెలికి తీసి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మన అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ని మరింత బలోపేతం చేసేందుకు గాను మీరందరూ కూడా ఉద్యమాలు చేపట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మనం సక్రమమైనటువంటి విద్యా విధానానికి ఇవాళ విద్య అనేటటువంటిది ప్రైవేటీకరణ జరిగిపోతున్నది, కార్పొరేట్ సంస్థల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. కొత్త విద్యా విధానం అని చెప్పి ఇవాళ మతతత్వాన్ని, కులతత్వాన్ని విద్యా వ్యవస్థలో చొరబెట్టడానికి విద్యార్థుల తాలూకా యుక్త వయసులో ఉన్న విద్యార్థులు, చిన్నారులు వీళ్ళ మనస్సులను కలుషితం చేయటానికి మతతత్వాన్ని, కులతత్వాన్ని బోధించే విధంగా విద్యా విధానాన్ని ఈవేళ ప్రవేశపెట్టడానికి పాలకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఉద్యమాలు చేపట్టాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ దేశ భవిష్యత్తుకి విద్యార్థి లోకం, యువకులు అతి ముఖ్యం. ఈ దేశ భవిష్యత్తుని నిర్దేశించే వాళ్ళు కూడా విద్యార్థులే అని చెప్పి నేను తెలియచేస్తూ ఉన్నాను. నిన్న లేదు మొన్న ఒక రాజకీయ నాయకుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి రాజ్యాంగ పీఠికలో, భారత రాజ్యాంగ పీఠికలో సోషలిజం అనేటటువంటి పదాన్ని తొలగించాలని చెప్పి ఓ పిటిషన్ పెడితే సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ వారు ఆ పిటిషన్ తొలగించారు. నిన్న లేదు మొన్న వచ్చినటువంటి తీర్పు అది. అంటే ఈ దేశంలో పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. బడుగు బలహీన వర్గాలకి ఏవి కూడా ఈ స్వాతంత్ర ఫలాల్ని అందించకుండా చేసేందుకు కుట్ర జరుగుతూ ఉన్నది. మనం కూడా ఈ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని, భవిష్యత్తులో ఏఐఎస్ఎఫ్ నాయకత్వం కింద మీరందరూ ముందుకు వెళ్ళాలని, మరింత మంది విద్యార్థుల్ని ఏఐఎస్ఎఫ్లో సభ్యులుగా చేర్పించి ఏఐఎస్ఎఫ్ని బలోపేతం చేస్తారని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి ఆహ్వాన సంఘం వారికి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. మురళీమోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మరో ముఖ్య అతిథులు మహాసభలు ప్రారంభించాలని చెప్పేసి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ అధ్యక్షులు మాజీ ద్రావిడ యూనివర్సిటీ చైర్మన్ కెఎస్ చలం గారిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్. సభాధ్యక్షులు జాన్సన్ బాబు గారు, రామకృష్ణ గారు, ఈశ్వరయ్య, మోహన్ బాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులారా, నేను రామకృష్ణ గారు ఏఎస్ఎఫ్లో ఉన్నప్పుడు అతిథిగా పనిచేశాను. ఈశ్వరయ్య గారు ఏఎస్ఎఫ్ బాధ్యతగా ఉన్నప్పుడు కూడా గెస్ట్గా వచ్చాను. అంటే 30-40 ఏళ్ళుగా ఏఎస్ఎఫ్తో సంబంధాలు ఉన్నాయి. మొన్నను విశాఖపట్నం జిల్లా సభలు జరిగినప్పుడు కూడా రాత్రికి రాత్రి ఫోన్ చేసి నన్ను తీసుకొచ్చారు. ఈ 49వ రాష్ట్ర సభలకి మా ఉత్తరాంధ్ర తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. నా ఎదుర 4 మహానుభావులు కనిపిస్తున్నారు. భగత్ సింగ్, చేగువేరా, పెరియార్, బాబాసాహెబ్ అంబేద్కర్. పెరియార్ గారిని నేను చూశాను, వారితో మాట్లాడాను 72 విద్యార్థిగా ఉన్నప్పుడే. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, భగత్ సింగ్ 24 వయసులోనే ఉరికంబం ఎక్కాడు. ఉరికంబం ఎక్కే ముందు ఆయన రాసుకున్నటువంటి ఒకే ఒక అద్భుతమైన రచన, నేను ఎందుకు నాస్తికున్నయ్యా, వయామెన్ ఎథీస్ట్. దానికి ఉదాహరణగా పెరియార్ రామస్వామి కనిపిస్తున్నాడు. ఈ నాస్తికత్వానికి విద్యార్థి లోకానికి సంబంధం ఏమిటి అంటే, ఈవేళ భారతదేశం చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా నైతికంగా పతనమైపోయింది. ఇంత నైతిక పతనం మీరు గతంలో ఎప్పుడు చూడడం. వాళ్ళు చెప్పే పురాణాల ప్రకారం చెప్పుకున్నా రామాయణ మహాభారత కాలంలో కూడా ఇంత నైతిక పతనం లేదు. ఎందుకు అంటే అదే ప్రధాన సమస్య. వేళ ఒకవైపు లక్షలాది కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును దోచేసుకుని మాట్లాడుతూ ఉంటే, ఇంకొకరు వేరొక పక్క వాడి దగ్గర డబ్బు తీసుకొని అదాని అంబానీ సేవక సంఘం కింద వారి డబ్బుతో ప్రజలకి దైనందిన జీవితంలో జరుగుతున్న సమస్యల గురించి మాట్లాడకుండా వేరే సమస్యల గురించి మాట్లాడుతుండడం అన్నది నైతిక పతనానికి పరాకాష్ట. ఇంత నైతిక పతనం ఎప్పుడు జరగలే. గతంలో రామాయణ కాలంలో కూడా మహాభారత కాలంలో కూడా అక్కడ పతనం జరుగుతూ ఉంటే ఆ కృష్ణుడో ఇంకోడో ఒక అవతారం కింద వచ్చా. దాని అవతారం రావడానికి ఏముంది, ఆయన అవతారం. ఈవేళ మన ముందున్నటువంటి అవతారానికి ఎన్నికలు రావు, ఎన్నికలు జరగవు. ప్రజాస్వామ్యం కూడా ఎంతగా దిగజారిపోయిందంటే, అందుకే నేను ఎవరో చెప్తే నేను చెప్పాను, ఇక నుంచి ఈవీఎంలు ఉన్నంత కాలం మీరు చిన్న చిన్న రాష్ట్రాల్లో గెలవగలరేమో కానీ పెద్ద రాష్ట్రాల్లో గెలవలేరు. ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయింది. ఎందుకు అపహాస్యం అయిపోయింది అంటే, ఇప్పుడున్న ప్రజాస్వామ్యం పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం, సోషలిస్ట్ ప్రజాస్వామ్యం కాదు. మన రాజ్యాంగంలో రాసుకున్నారు. తర్వాత ప్రియాంబుల్లో 1976లో చేర్చినప్పటికీ సోషలిజం ఉంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కానీ మొత్తం నెహ్రూ, అంబేద్కర్ రాసుకున్నటువంటి మొదట ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగంలో సోషలిస్ట్ ప్రజాస్వామ్యం అనుకున్నారు. ఆ సోషలిస్ట్ ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టేసి పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం వచ్చినప్పుడు, పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యంలో ఏముంటుందంటే ఓటుకు విలువ ఉంటుంది. ఏమిటా విలువ? మానవ విలువ కాదు, డబ్బు విలువ ఉంటుంది. ఆ విధంగా మారిపోయింది. అటువంటి మారిపోయినటువంటి దేశంలో ప్రజల ముందు చాలా సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల ముందు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈవేళ విద్యార్థి సమస్యలు, ప్రజల సమస్యలు వేరువేరుగా లేవు. అలా చూస్తే పొరపాటు. విద్య అన్నటువంటిది దేశంలో, సమాజంలో ఒక భాగంగానే ఉంది. అందుకే మార్క్స్ అన్నాడు, ఈ విద్య, మతం ఇవన్నీ కూడా
మన ఆర్థికమైన అంశాలతో కూడుకున్నటువంటివే. అందుకే హిట్లర్ ఎప్పుడైతే రాజ్యానికి వచ్చాడో 1934లో మొట్టమొదటి చేసిన పని ఏమిటి అంటే ఆయన విద్యా విధానం మీద మార్చేశాడు. విద్యా విధానాన్ని మార్పు చేసుకున్నాడు తనకు అనుకూలంగా. ఎందుకంటే విద్యా వ్యవస్థ అన్నటువంటిది ఆ పెట్టుబడిదారీ వ్యవస్థకో లేకుంటే ఆ దోపిడీ వ్యవస్థకో పట్టుకొని దాన్ని కాపాడవలసినటువంటిది అది. అలాగే జ్యుడిషియరీ, అలాగే మిగతావన్నీ వ్యవస్థలు కూడా, ఆ వ్యవస్థలన్నీ కూడా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను కానీ లేక దోపిడీ వ్యవస్థను కానీ కాపాడడానికి, ప్రొటెక్ట్ చేయడానికే ఉంటుంది. అటువంటప్పుడు అది తెలిసి మనం ఏం చేయాలి? దాన్ని వ్యతిరేకించాలి, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఈ రోజున భారతదేశంలో ఏం జరుగుతుందో తెలుసా అండి? విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసేశారు. ఎంతగా నాశనం చేశారు అంటే మీకు తెలుసు, ఇక్కడ ఎవరు ఈ దేశంలో చదువుకోవటం లేదు. వాళ్ళు ఎవరున్నో ఇక్కడ చదువుకుంటుంది ఎవరు అంటే పబ్లిక్ రంగంలో కానీ లేక ప్రైవేట్ గ్రాంటీ నేడు లేకపోతే మామూలు 5 రూపాయలు చెల్లించి 10 రూపాయలు చెల్లించే సంస్థలు ఏవైనా ఉన్నా వాటిలో చదువుకుంటున్న వాళ్ళు మన వాళ్ళు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. మా ఉత్తరాంధ్రలో 90% ఎస్సీ ఎస్టీ బీసీలే. ఆదివాసీలతో కలుపుకుంటే రాష్ట్రంలో ఆదివాసులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్రే. వీళ్ళందరినీ కలుపుకుంటే 92% శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. ఇక్కడ ఈ జిల్లాలో కొంచెం తక్కువ, విశాఖపట్నం కొంచెం తక్కువ. ఎందుకు వీళ్ళే చదువుకుంటున్నారు. ఎంతగా చదువుకుంటున్నారంటే మీరు నిన్న మొన్న చూసుకుంటారు, పత్రిక చదివారో లేదో, మన దేశం నుంచి అమెరికాలో 3 లక్షల మంది చదువుకుంటున్నారు. ఎంతమంది? 3 లక్షల మంది. వాళ్ళకి బ్యాంకులు చెల్లించినటువంటి లోన్లు ఎంతో తెలుసా? 1,45,000 కోట్ల రూపాయలు. 1,45,000 కోట్ల రూపాయలు. అది ఎంతతో సమానం? కేంద్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ బడ్జెట్తో సమానం. ఈ 1,45,000 కోట్లు ఇస్తారా? తిరిగి ఇవ్వరు. 12 లక్షల కోట్లు ఎలాగైతే పోయాయో ఆ విధంగా 1,45,000 కూడా వీళ్ళు వెంబడి నెమ్మదిగా పోతాయి. ఎవరి పిల్లలు? ఎవరు వీళ్ళు? వెంకన్న గారు రండి. ఎవరు వీళ్ళంతా అంటే ఈ చదువుకున్న వాళ్ళంతా కూడా ఈ ప్రజలకు చెందినటువంటి కాళ్ళు. ఎంతగా అంటే మీకు మొన్న జరిగినటువంటి అమెరికా ఎన్నికల్లో జరిగిన విషయాలు మీరు పేపర్లో చదివి ఉంటారు. కొన్ని వాట్సాప్లో చూడండి. మీ టైం ఎక్కడ ఉంది? మిగతా టైం అంతా తిరిగే టైం వెచ్చిస్తున్నారు మీరు విద్యార్థులు. ఏమిటి అంటే మొన్న ట్రంప్కి అనుకూలంగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళే. ఎందుకు అంటే ట్రంప్ అన్నటువంటి వాడు ఎవడో కాదు, అతను జర్మన్. అంటే హిట్లర్ తాలూకు సంతానం. మస్క్ కూడా, ఎలన్ మస్క్ కూడా మీకు ఎవరు తెలియలేదేమో, ఎలన్ మస్క్ కూడా జర్మనే. ఆఫ్రికా నుంచి అమెరికా వచ్చినటువంటి, అంటే మళ్ళొక్కసారి దేశం ప్రపంచం అంతా కూడా ఆర్య, అంటే కులాలు మతాలు ఇక్కడ సందర్భం కాదు, కానీ ఆర్య అహంకారానికి గురైపోతున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం కూడా ఒక భాగంగా అందులోకి లాగబడింది. ఈ సందర్భంగా మనం చేయాల్సింది, ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళుగా, ఈ దేశ పౌరులుగా, ఈ దేశంలో మొదటి నుంచి ఉన్నటువంటి మూలవాసులుగా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సింది కూడా మీడే. అందుకే భగత్ సింగ్ ఆత్మార్పణ చేశాడు. అందుకే నేను ఎందుకు నాస్తికి నేను చెప్పుకున్నాడు ఆయన. కారణం అది. అంచేత మిత్రులారా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈవేళ విద్యా వ్యవస్థ ఎంత భయంకరంగా ఉంది అంటే మీకు తెలిసే ఉంటుంది. మీకు చదువులు ఇచ్చేసాం, చదువు కోసం పోరాటాలు చేశారు, డెమోక్రటైజ్ చేయాలని. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత కూడా విద్య ప్రజల వరకు వెళ్ళా. అప్పుడు జ్యోతిరావు ఫూలే నాయన పేరు వినే ఉంటారు మీరు. జ్యోతిరావు ఫూలే నాయన 1882లో హంటర్ కమిషన్ ఒకటి వేస్తే ఆ హంటర్ కమిషన్ ఒక మహత సబ్మిట్ చేశాడు. ఏమిటి అని, అయ్యా బ్రిటిష్ ప్రభుత్వాల మా దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు, ఆ పన్నులు తీసుకెళ్లి బట్టల్ని
ప్రభువుల్ని అంటే అప్పర్ క్యాస్ట్ మీరు చదివిస్తున్నారు, మా డబ్బుతో వాళ్ళని చదివిస్తున్నారు. మా దేశంలో మాకు కావాల్సింది ఏంటంటే మా డబ్బుతో మమ్మల్ని చదివించండి, మొట్టమొదటి భారతదేశంలో ప్రజాస్వామ్యయుతమైనటువంటి విద్యను తీసుకురండి అని కోరిన వాడు జ్యోతిరావు పూలే. అదే సందర్భంలో ఆ హంటర్ కమిషన్కే గంజాం జిల్లాలో ఉన్నటువంటి ముస్లింలు, గంజాం జిల్లాలంటే మనకు సగం ఇప్పుడు శ్రీకాకుళమే, గంజాం జిల్లాలో ఉన్నటువంటి ముస్లింలు ఒక మహజరు పెట్టుకున్నారు. ఏమిటి అంటే, అయ్యా ఈ గంజాం జిల్లాలో మేము చాలా మైనారిటీ, ఈ మైనారిటీకి మీరు రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు కాస్త ఎన్రోల్మెంట్ పెంచేదాకా చూడండి అంటే, ఆ విధంగా భారతదేశంలో జస్టిస్ పార్టీకి ముందే గంజాం జిల్లా మూలంగానే భారతదేశంలో రిజర్వేషన్ అన్నటువంటి వచ్చాయి. అంచేత దేనికోసం జరిగింది పోరాటం అంతా కూడా? చదువు దేనికోసం? జ్ఞానం కోసమే కాదు కదా, ఉద్యోగాల కోసం. కానీ ఇప్పుడు జరుగుతున్న తంత ఏంటి చూస్తున్నారా మీరు? కుర్రాళ్ళు వస్తున్నారు, మేము చేసిన సర్వేలో రోజుకి 7 గంటలు కంటే చాలా కష్టపడతారు. ఏంటి? మొబైల్లో. యావరేజ్ టైం స్పెండ్ బై అన్ యావరేజ్ స్టూడెంట్ ఇన్ 7 hours. దేనికోసం? చదువు కోసం కాదు. మొన్నే చెప్పాను, విశాఖపట్నంలో జరిగినటువంటి మొన్న చెప్పాను మీకు. ఏమిటంటే, ఒకప్పుడు నల్లమందు కోసం యుద్ధాలు జరిగాయి. ఎవరికి? చైనాకి భారతదేశం నల్లమందు యుద్ధాలు జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే, ఈ నల్లమందు చైనాలో పంపించి వ్యాపారం చేసి అలా మొత్తంలో ఉంచడానికి. ఈవేళ ఈ పెట్టుబడిదారి ఏంటండి? సామ్రాజ్యవాదం. ఈ సామ్రాజ్యవాదం ద్వారా వచ్చినటువంటి విషమైనటువంటి సంస్కృతి ఏమిటి అంటే, ప్రజలని మొత్తంలో ఉంచండి, ఆ ఏ మొత్తైనా పర్వాలేదు, వాళ్ళని చైతన్యవంతులా చేయకండి అన్నటువంటి ఉద్దేశంతోనే పిల్లలకి మొబైలు, తల్లికి మొబైలు, మొగుడికి మొబైలు, అందరికీ మొబైల్లే ఇస్తున్నారు. మీకు 5,000 రూపాయలు నెలకిస్తాం, వచ్చుకోండి, చావండి, ఏమైనా చేయండి. కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం ఏమిటి అంటే, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్న వ్యవహారం ఏంటంటే, నాకు అర్థమైనటువంటి మేరకు వచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, బడ్జెట్లో మీకు అవకాశాలు కల్పిస్తారు. 5,000, 10,000, మహా అయితే 6,000 రూపాయలు మీకు ఇచ్చేస్తారు. కానీ మీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ప్రజల ఆస్తులు ఏవైతే ఉన్నాయో, గత 100 సంవత్సరాలుగా మీ తాతలు తండ్రులు విద్య లేక, ఆరోగ్యం లేక, అసలు తిండికే లేక సేవ్ చేసినటువంటి, సంపాదించినటువంటి సొమ్మంతా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టిన డబ్బంతా కూడా వాళ్ళు దొబ్బేస్తారు. ఇది జరుగుతున్నటువంటి వేట. భారతదేశంలోనే 15 లక్షల ఎకరాల భూమి పబ్లిక్ రంగ సంస్థల్లో ఉంది, మన విశాఖ స్టీల్ ప్లాంట్తో సహా. ఆ భూమి అంతా కూడా ఇప్పుడు మీకు తెలుసు కదా, మొన్న ఏం జరిగిందో మహారాష్ట్రానికి ముందు ఏం జరిగిందో పత్రికలు వచ్చాయి కదా, కొంత అప్పుడప్పుడు బయటకు. ఇంత మునుపు అయితే పత్రికలు అన్నింటిలో వచ్చాయి, ఇప్పుడు అన్ని పత్రికలు రావు, ఏ వాట్సాప్ ద్వారానే విషయం వస్తుంది. ఏమిటి అంటే, మహారాష్ట్ర రాజకీయం అంతా కూడా ధారవి అంటే పెద్ద స్లమ్. దాంట్లో ధారవిలోనే చాలా స్లమ్ పరిశ్రమలు ఉంటాయి, చిన్న అప్పడాలు చేయడాలు, చిన్న మనకి సప్లై అవుతున్నాయి కదా, చైనా నుంచి వచ్చినలాగా విషయాలన్నీ కూడా అక్కడ సప్లై చేయను అంటారు. అంటే ఎక్కడో చిన్న సైకిల్ ఉంటుంది, సైకిల్ చక్రం చోట తయారవుతుంది, ఇంకో ట్యూబ్ ఇంకో చోట, అవన్నీ అసెంబ్లీ చేస్తారు. ఇవన్నీ కూడా స్లమ్స్లోనే తయారవుతాయి. అందులో వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల సంపద ఇదంతా కూడా అదానికి ఇచ్చారు. అదానికి సంపాదించడానికే అక్కడ మహారాష్ట్రలో విడగొట్టేసి, ఆ ప్రభుత్వాన్ని విడగొట్టేసి ఎంతగా పోయిందని దిగజారిపోయింది. అందుకని నైతిక పతనం భారతదేశంలో ఇవ్వాలంటే పరిస్థితి ఏమిటి అంటే, అత్యంత నీచమైన నైతిక పతనానికి దిగజారిపోయింది. ఎంతగా దిగజారిపోయిందంటే, భార్యకి భర్తకి, ఆఖరిగా తల్లిదండ్రులు అంటే శరద్ పవార్కి కొడుక్కి మధ్యన గొడవ, వీళ్ళ మధ్యన గొడవ పెట్టేసి 3వ వాడు వస్తాడు, వాడికి అధికారం అప్పచెప్తారు. ఈ విధమైనటువంటి దరిద్రం గతంలో పౌరాణిక కాలంలో కూడా జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. ఇవంతా జరిగినా కూడా మీకేం చెప్తారంటే, అంతా చేసేసి జై అని చెప్తారు. ఇప్పుడు అంటే గొడవ, ఇక్కడ విశాఖపట్నం మాట చెప్పామనుకోండి, జై అని చెప్పేసి తప్పట్లు కొట్టించేసి మిమ్మల్ని అందరినీ కూడా అక్కడికి పంపిస్తారు. అంత గమ్మత్తు ఏమైందంటే, భారతదేశంలో గత 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి సర్వే ప్రకారం ఒక్క ప్రజలు ఖర్చు పెట్టింది కాదు, వాళ్ళ సొంత ఇళ్లలో ఖర్చు పెట్టింది కాదు, మామూలు వ్యాపారమే 3.5 లక్షల కోట్ల రూపాయలు ఒక్క మతం మీదే ఖర్చు అవుతుంది. ఏమండి, 3.5 లక్షల కోట్ల రూపాయలు ఎంతగా ఖర్చు అవుతుందంటే, దేశంలో ఒకసారి జయరాం రమేష్ పార్లమెంట్లోనే అన్నాడు. ఏమిటన్నాడంటే, భారతదేశంలో
హాస్పిటల్ గురించి లేకుంటే పాఠశాలల గురించి సంఖ్య కంటే కూడా ఈ గుళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. గుళ్ళు అంటే ఒక్క హిందువుల గుళ్ళే కాదు, క్రైస్తవులు చర్చిలు లేక ముస్లిం తాలూకా మసీదులు అన్నీ కలిపి లక్షలు ఉన్నాయి, 36 లక్షలు ఉన్నాయి. వాళ్ళ కింద చేస్తున్నారు. ఆ విధంగా మనం ఏం చేస్తున్నారు, మళ్ళీ మొబైల్ చేతికి ఇస్తున్నారు, మీరు మభ్య పెడుతున్నారు, మిమ్మల్ని అందరినీ కళ్ళు మూసి కళ్ళు తెరిచి కూడా మత్తులో పెట్టి మిమ్మల్ని మత్తులో ఉంచి కావలసిందంతా దోచుకుపోతున్నారు. ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దీన్ని మీరు అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ సాధారణంగా ఇప్పుడు ఈ దేశంలో ఉండి చదువుకుంటున్నవాడు పేదవాడు ఎవడు లేడు. నేను ఒకసారి చైనా వెళ్ళి వస్తుంటే ఒక లోడ్ ఒక స్పెషల్ ఫ్లైట్ వచ్చింది చైనాకి, గంగ్జో అని ఫ్లైట్ వచ్చింది స్పెషల్. హైదరాబాద్ మన ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ 3 hours వచ్చేస్తుంది అక్కడికి. దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా భారతీయులే. అక్కడ చైనాలో మిగతా దేశాలన్నింటిలోనూ చదువుకుంటున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళ పిల్లలు, పేదవాడైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కింద వాడికి లోన్ ఇచ్చేస్తున్నాడు, వాళ్ళందరూ కూడా ఆ దేశాల్లో చదువుకుంటున్నారు. ఈ దేశంలో మాత్రం మిగిలిపోయింది ఎందుకు పనికి రాకుండా పోయేది? మీరు కోరికారు కదా, మీరు గొడవలు చేస్తున్నారు కదా, మీ ఎంపీలు ఎమ్మెల్యేలు గొడవ చేసి రిజర్వేషన్లు వచ్చి మా సంగతి ఏమిటని అడుగుతున్నారు కాబట్టి మీకు చదువు ఇచ్చేస్తాం, జ్ఞానాన్ని తీసేస్తాం. మీకు చదువు ఇచ్చారు, మీకు జ్ఞానం లేదు. డిగ్రీ వస్తుంది, మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది, మీకు పిహెచ్డీలు వస్తాయి, కానీ ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళి నీ సమస్య గురించి మాట్లాడాలంటే 5 నిమిషాలు మాట్లాడలేదు. ఎందుకంటే నేను బాధ్యతతోనే చెప్తున్నాను, హైయెస్ట్ స్టేజ్ ఐఏఎస్లో ఐపీఎస్లో సెలెక్ట్ చేసిన వాళ్ళు నేను. కాబట్టి నేను చెప్తుంది ఏమిటి అంటే, మీకెవరికి కూడా జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరు. జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేనప్పుడు మీరు ఏం చేయాలి? పోరాడాలి. దేనికోసం? విద్య కోసమే కాకుండా విద్యతో పాటు జ్ఞానం రావాలని, సంపద పెరగాలని మీరు కోరుకోవాలి. అది ఎలా వీలు పడుతుంది అంటే, మీరు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. ఇవాళంతా పరిస్థితి ఏంటంటే, మీరే విద్యార్థులు మాత్రమే ఇది చేయగలరు. రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యవహారాలు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. మీరు ఓపెన్ మైండ్తో ఉన్నారు. రాజకీయాలకి రాజకీయ వ్యవహారాలు కుట్రలు గంధ్రాలు ఉంటాయి. వాళ్ళకంటే మీరు ఓపెన్గా ఉన్నారు కాబట్టి విద్యార్థులుగా భారతదేశంలో జరుగుతున్నటువంటి విద్యా రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, పబ్లిక్ రంగంలో జరుగుతున్నటువంటి ఆర్థిక రంగంలో కానీ, సాంస్కృతికంలో జరుగుతున్నటువంటి వీటన్నిటి మీద మీరు అవగాహన తెచ్చుకొని ఆ అవగాహన ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మీద ఉంది. ఎందుకంటే లజపతి రాయ్ ఈ వ్యవహారం ఏంటంటే, కమ్యూనిస్టులు చేసుకుందో చెప్పుకోవడం రాదండి వీళ్ళకి. కమ్యూనిస్టులు ఏంటంటే, లాలా లజపతి మొట్టమొదటి ఏఐటీసీ ప్రెసిడెంట్. ఏఐటీసీకి లాలా లజపతి రాయ్ ప్రెసిడెంట్గా చేశాడు. ఆ లాలా లజపతి రాయ్ని చంపేశారనే భగత్ సింగ్ తిరగబడి ఉరికంబం ఎక్కాడు. తెలుసా మీకు ఈ విషయం? అంతెందుకు, మీకు ఈవేళ చాలా సౌకర్యాలు వస్తున్నాయంటే, నరేగా వచ్చిందంటే, లేకుంటే రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చిందంటే, రైట్ టు ఫుడ్ వచ్చిందంటే ఎవరి మూలంగా వచ్చింది? మొన్న ఉన్నటువంటి యూపీఏలో కమ్యూనిస్టులు ఒక భాగంగా ఉన్నారు కాబట్టే అది వచ్చింది కదా. అది చెప్పుకోరేమిటండి మీరు? నిన్నగా అన్నాను మొన్న మా మిత్రులు అడిగితే, మీరు చేసినవి మీరు చెప్పుకోండి. ఇది ఓట్ల కోసం కాదు. ఈవేళ కమ్యూనిస్టులు అన్నటువంటి వాళ్ళు, లేక ప్రజాస్వామ్యవాదం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు కాబట్టే ఈ దేశం ఇలాగా ఉంది. లేకుంటే ఎప్పుడో 51వ రాష్ట్రంగా అమెరికాకు అమ్ముడుపోయింది. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి, భారతదేశం కూడా దానికి అనుసంధానం అయ్యేది. సారీ, నాకు చదవండి, నేను చెప్తాను. మీరేం చేయాలి? మీ చదువులు మీరు చదవండి. స్టడీ అండ్ స్ట్రగుల్ అవి పక్కన పెట్టండి. స్టడీ అండ్ స్ట్రగుల్ కాదు, మీరు చేస్తున్నటువంటి, మీకు ఉన్నటువంటి 24 గంటల్లో 8 గంటలు తీసేస్తే 16 గంటలు ఉన్నాయి మీకు చేతుల్లో. 6 గంటలే మీరు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఇంకో 10 గంటలు ఉన్నాయి కదా. ఆ 10 గంటలు ఏం చేస్తున్నారు? సమస్యల మీద చర్చించరా? దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడరా? అమ్మాయిలు నేర్పిస్తున్నటువంటి అబ్బాయిల్ని మీరు అడ్డుకోరా? మీ గ్రామంలో జరుగుతున్నటువంటి గందరగోళాలను తెలుసుకోరా? గ్రామాలకు ఎవడు వెళ్ళడే? అంటే మీరు ఏమనుకోకంటే ఒక మాట చెప్తా. నేను మా కడప వాళ్ళకు, అనంతపురం వాళ్ళకు చెప్పాను కూడా నేను ఆ విషయం. రైతులు గొడవ జరుగుతూ ఉంటే పట్టణాల్లో ఏంటండి ఉద్యమాలు? రైతులు ఎక్కడున్నారు? గ్రామాల్లో ఉన్నారు. సైకిల్ వేసుకెళ్ళండి అంటే వెళ్ళారట. సైకిల్ వెళ్తే వాళ్ళ వెనక 100 మంది వచ్చారు. అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలను తెలుసుకొని
దాన్ని విద్యార్థులే, మా రామకృష్ణ గారు ఏసఐ గారు పని కాదు, మీరు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అయ్యా ఈ సమస్యలు ఇవి, ప్రజల ముందు ఉన్న సమస్యలు ఇవి, మేము చదివాం, తెలుసుకున్నాం, పరిశోధించాం, మాకు పరిశోధనలో తెలిసినట్టు సత్యం ఇది, ఈ సత్యం ఇదిగో మేము ముందు పెడుతున్నామని చెప్పాల్సిన బాధ్యత మీది. ఎవరిది? ఏఎస్ఎఫ్ కార్యకర్తగా, ఏఎస్ఎఫ్ విద్యార్థిగా, ఒక చైతన్యవంతమైనటువంటి ఒక సంఘంగా ఉన్నటువంటి ఒక వామపక్ష అభిప్రాయాలతో ఉన్నటువంటి విద్యార్థుల ముందే ఈ సమస్య ఉంది, విద్యార్థుల ముందే పరిష్కారం ఉంది. ఆ విధంగా పనిచేయవాలని కోరుతున్నాను. అయితే ఈ విద్యా విధానం అన్నటువంటి చెప్పాను కదా, హిట్లరే మార్చుకున్నాడు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే తమకు అనుకూలమైన విధానాలు తెచ్చుకుంటుంది, దానికోసం కొనసాగించిన ప్రయత్నం చేస్తుంది. దాన్ని అడ్డుకోవాల్సింది, ఆపేయాల్సింది మనమే కాబట్టి దాన్ని కొనసాగిస్తాం. అందుకు పెరియార్ పేరు పెట్టి చూపించారు. నిన్నలే అంబేద్కర్ గారి నుంచి నిన్న జరిగింది కదా, దేశమంతా సంబరాలు జరుగుతున్నాయి, ఇదొక గమ్మత్ జరుగుతోంది. మళ్ళీ అంబేద్కర్ని ఏం చేస్తారో భయంగా ఉందండి. ఎందుకంటే ఆయన కూడా దేవుడు చేసేసి పూజాలను తయారు చేస్తారని. ఆయన దేవుడు కాదు, దేవుడు వద్దన్నాడు, హీరో వర్షకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. భారతదేశంలో ఇవాళ మనం మనగలుగుతున్నాము అంటే ఆ రోజున 49/26 నవంబర్ 26 రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్నామే జరిగాను. అదే సందర్భంగా నాకు అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, ఇది వేరే సందర్భంలో. ఆయన గురించి రాజ్యాంగం గురించి చెప్తారు, కానీ ఆయన ఇంకోటి కూడా రాజ్యాంగం తయారు చేశాడు, స్టేట్స్ అండ్ మైనారిటీస్ అని. షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ తరఫున నాకు అవకాశం వస్తుందో లేదో, ఆల్రెడీ ఆయన కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఉన్నప్పటికీ నాకు అవకాశం వస్తుందో లేదో, డిస్కషన్ జరుగుతుందో లేదని ఒక ప్రత్యేకంగా ఒక 60 పేజీలతో స్టేట్స్ అండ్ మైనారిటీస్ అని ఒక ప్రత్యేకమైన ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యూషన్ చేయించాడు. ఆ ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యూషన్లో ఆయన చెప్పిన ప్రధానమైనటువంటి ఏంటి అంటే, ఒకవేళ ప్రభుత్వం అమలు చేయలేనప్పుడు, ఆర్థికమైనటువంటి అంశాలకు సంబంధించి నష్టాలు జరిగినప్పుడు ఎలా పోరాటం చేయాలి, వాళ్ళని ఎలాగ ప్రొటెక్ట్ చేసుకోవాలన్న దాని గురించి కూడా ఆయన ఆలోచించాడు. అందులోనే ఆయన చెప్పింది ఏంటంటే, 1948లో వచ్చినటువంటి, అంటే అప్పుడు ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు, నెహ్రూ మంత్రివర్గంలో ఉండి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీని ప్రవేశపెట్టారు, పారిశ్రామిక విధానాన్ని. ఆ పారిశ్రామిక విధానం ఏంటి అంటే, అది ఎక్కడిదో కాదు, లండన్లో ఉన్నటువంటి, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ అనుకునేది లేబర్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి భారతదేశంలో అప్పటికి ఈ టాటాలు బిర్లాల దాకా 1000 రూపాయలు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఈవేళ లక్షల కోట్ల రూపాయలు సంపాదించి, అంటే ప్రపంచంలో అత్యధిక ధనవంతుడిగా 10 ఏళ్లలో ఎదిగిపోయినటువంటి అదానికి దగ్గర అన్నవాడు ఎవడూ లేడు, ఆ తాత కూడా లేడు. అవేళ అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే, భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధి జరగాలి అంటే, ముందుకు వెళ్ళాలి అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు పెట్టాలని అప్పటికే ఏర్పడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అయినటువంటి సోవియట్ యూనియన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టారు. మిక్స్డ్ ఉన్నామని చెప్పారు. చిన్న పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి పబ్లిక్ రంగాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి మన స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం అన్నటువంటిది ఈవేళ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన 15 లక్షల కోట్ల రూపాయల ఆదాయంలో 5 లక్షల కోట్ల రూపాయలు ఒక్క ఉత్తరాంధ్ర నుంచే వస్తున్నాయి. మీకు తిరిగి 1 లక్ష కోట్లతో కూడా రావటంలే. ఎవడైనా తిరగబడుతున్నాడా, అడుగుతున్నాడా, మాట్లాడటం లేదే. ఒక జరిగిన వ్యవహారం ఏంటంటే, ఈ ప్రాంతానికి రావాల్సిన మంచినీళ్ళు మొత్తం గోదావరి నీళ్ళన్నీ కూడా మీ తూర్పు కనుమల్లో ప్రవేశమైన సీలేరు నుంచి ఉన్నటువంటి నీళ్ళే. ఆ నీళ్ళన్నీ పట్టుకుపోతున్న రాయలసీమకి ఇవ్వటం లేదు, ఇంకోరికి ఇవ్వటం లేదు. మొత్తం నీళ్ళన్నీ తీసుకెళ్ళి 3 జిల్లాలకు సంబంధించిన 927 TMC, అది ప్రత్యేక సమస్య, వేరే సందర్భం మాట్లాడుకుందాం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మీ అందరికీ మీరు గ్రామాల నుంచి వచ్చుంటే, మీ గ్రామాల్లో మీ తల్లిదండ్రులు చూస్తున్నటువంటి సమస్యలు మీకు అర్థమైతే దానికి అనుకూలంగా స్పందించాలి, దాన్ని తెలుసుకోవాలి. అమ్మ ఎందుకు వంట చేయటం లేదో, అమ్మ అన్నం తెచ్చి బియ్యం అందరికి ఇస్తున్నారు కదా, అది కూడా ఎవరి వల్ల వచ్చిందో తెలుసా అండి? ఇవాళ 2 ముఖ్యమైన విషయాలు. ఒకటేంటంటే, ప్రతి ఒక్కరికి 5 కిలోలు ఇవ్వాలని రైట్ టు ఫుడ్ వచ్చింది. నేను కూడా అందులో పార్టిసిపేట్ చేశాను. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉండి మేము కూడా చట్టం చేశాం. దాని మూలంగా మీకు బియ్యం వస్తున్నాయి. అలాగే ఇవి ఉన్నాయి కదా, ఏంటి స్కూళ్ళన్నీ ఉన్నాయి కూడా, స్కూల్ గురించి అందుకే నేను మాట్లాడటం.
ఎందుకంటే స్కూళ్ళకు సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ 45 దీని కింద ఆర్టికల్ పెట్టి 10 ఏళ్లలో కంపల్సరీ ఎడ్యుకేషన్ చేస్తానని ప్రయత్నం చేసినా 20-30 ఏళ్ళు పట్టింది. 2009లో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం వచ్చింది. ఏంటిది? రైట్ టు ఎడ్యుకేషన్, విద్య కోసం. ఆ విద్య కోసం చట్టం వచ్చిన తర్వాత దానికి ఎవడు పోరాటం చేశాడండి? మోడీ గారు వచ్చారా? మరి చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారా? రాలేదు కదా. ఎవరు వచ్చారు ఆ రోజున? లెఫ్టిస్టులే, వామపక్షవాదులే, ప్రజాస్వామ్యవాదులే కాంగ్రెస్ చేత చేయించారు చట్టాన్ని. ఆ చట్టం మూలంగా ఈవేళ స్కూల్కి అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సర్వశిక్ష అభియాన్ నుంచి డబ్బు వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇందాక చెప్పాను కదా, మనకి ట్యాక్స్ వేస్తున్నారు. 4% ఇన్కమ్ ట్యాక్స్ మీద సెస్ విధిస్తున్నారు. ఆ సెస్ మూలంగా వచ్చిన డబ్బు 1,45,000 కోట్ల రూపాయలు. ఆ డబ్బులోనే స్కూల్ ఎడ్యుకేషన్ ఎందుకు? సర్వశిక్ష అభియాన్ ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి, చట్టం కాబట్టి, ఫండమెంటల్ రైట్గా మారింది కాబట్టి 21A కింద దాని మూలంగా మనందరికీ కూడా విద్య గురించి వస్తుంది. అందుకే మీరు కాలేజీల్లోనూ దీనిలో చదువుకున్నటువంటి వాళ్ళు మీ తాలూకా మీ దైనందిన నీ ఉన్నటువంటి ఉనికి నీ చైతన్యాన్ని నిర్ణయించాలన్నాడు ఎవరు? బాక్స్. నీ ఉనికే నీ చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. నీ ఉనికి గురించి నీవు తెలుసుకో. నీ ఉనికి ఏ విధమైనటువంటి చైతన్యాన్ని తీసుకెళ్తుందో దాన్ని కొనసాగించు. దాన్ని విద్యా వ్యవస్థలో కూడా విద్యలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించి ఈ దేశాన్ని భవిష్యత్తుని కాపాడాలని, కాపాడే శక్తి సామర్థ్యం మీ మీదే ఉందని కోరుతూ నమస్కారం.